రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ గత 3-4 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ న్యూస్ లో ఉన్నాడు. ఆయన ప్రధానంగా చేసిన ఒక కామెంట్ అనేది బాగా కాంట్రవర్షియల్ అయింది. ఆయన మీద కేసులు కూడా నమోదైనాయి. ఆయన అరెస్ట్ చేయాలన్న డిమాండ్ కూడా తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి పెద్ద ఎత్తున వచ్చింది. సో బిగినింగ్ లో కొంత సైలెంట్ గా ఉన్న తెలుగుదేశం మీడియా కూడా తర్వాత నాగేశ్వరం మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో జనసేన నాయకులను పిలిచి డిస్కస్ చేయడం, జనసేన నాయకుల దగ్గర ఈయన్ని తిట్టించడం అనేది తెలుగుదేశం మీడియా కూడా యాక్టివ్గానే చేసింది. అంటే క్లియర్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ ఆయన వ్యాఖ్యల్ని బలంగా వైసీపీ కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, సాక్షి కానీ చాలా బలంగా తీసుకెళ్ళింది జనంలోకి. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే 2 అంశాలు చెప్పొచ్చు. ఒకటేమో జగన్ శాశ్వత మిత్రుడని బీజేపీ అనుకుంటుంది, జగన్ని సేవ్ చేస్తుంది. చంద్రబాబు టెంపరీ ఫ్రెండ్ అనేది మాత్రమే అనేది ఒకటి. 2, కూటమి నాయకులకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటే కూడా జగన్ని తొక్కడమే, అంటే జగన్ని రాజకీయంగా సమాధి చేయడమే ప్రధానం తప్ప వాళ్ళకేమీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు. అది పవన్ కళ్యాణ్కి అయినా అంతే, చంద్రబాబుకైనా అంతే అన్న ఒక నేరేటివ్ వెళ్ళడానికి నాగేశ్వర్ వ్యాఖ్యలు కారణం. నాగేశ్వర్ ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి అమిత్ షాని కలిసినప్పుడు మాకు మీరు రాష్ట్రానికి ఏం చేయకపోయినా పర్లేదు, జగన్ని జైల్లో పెట్టండి అని అడిగితే ఆయన లేదు, మనకి జగన్ పర్మనెంట్ మిత్రుడు, అంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఇతను ఇన్స్టాంట్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇది ఆయనకి ఎవరో నమ్మకమైన వాళ్ళు చెప్పారు, జనసేన వాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒకవేళ ఆయనకి చెప్పింది నిజమే కావచ్చు, జనసేన వాళ్ళు చెప్పుంటారు, కానీ దాన్ని ఆయన అంతే బ్లంట్గా చెప్పకుండా దాన్ని కొద్దిగా సొఫిస్టికేటెడ్గా చెప్పుండొచ్చు. నేను కూడా అనేక సార్లు చెప్తుంటాను, ఏంది జగన్ని కాపాడుతున్నది బీజేపీ. నేనేగా చిన్నపిల్లలను అడిగినా చెప్తారు, రాజకీయాలు ఫాలో అయ్యే పిల్లలైనా కూడా జగన్ని బీజేపీ కాపాడుతుంది అనేది అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన మీద 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం ఏంటండి? ఎవరుంటారు 12 ఏళ్ళుగా బెయిల్ మీద? అంటే ఒక ఆర్థిక నేరాల కేసులో సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, ఆర్థిక నేరాల్ని చాలా స్పీడ్గా పరిష్కరించాలి. కనీసం హత్య కేసుల్లో అయినా కూడా కనీసం వాళ్ళు ఇంపల్సివ్గా హత్యలు చేస్తారు, ఎమోషనల్గా హత్యలు చేస్తారు. కానీ ఆర్థిక నేరాలు అనేవి మోర్ డేంజర్. ఎమోషనల్గా ఎవడు చేయడు, ఇంపల్సివ్గా చేయడు. చాలా ప్లాన్ చేసి ఒక దోపిడీ జరుగుతుంది. ఆర్థిక నేరాలు అంటే వెరీ ప్లానింగ్ ఉంటుంది. అది ప్రజాధనాన్ని అలా కాజేస్తారు కాబట్టి దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్తే, కానీ ఎందుకు 12 ఏళ్ళుగా అతను బెయిల్ మీద ఉన్నాడు? పోనీ అతను కన్విక్షన్ ఎలా పడదు, అట్లని అతను ఆ కేసులు కొట్టేది. కేసులు కొట్టేస్తే ఫ్రీ అయిపోతాడు, తమ కంట్రోల్లో ఉండడు. కన్విక్షన్ పడితే అతను వీక్ అయిపోతాడు, చంద్రబాబు బలపడతాడు, అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు గేమ్ ఆడుతారు. బీజేపీని ఇప్పుడు ఎవరిని మనం జడ్జి చేయలేం. బీజేపీకి అవసరం కాబట్టి బీజేపీ ఈ అవసరం మేరకు, అవసరం ఉంటే వాళ్ళు కేజ్రీవాల్ని, సిట్టింగ్ సీఎంని, హేమంత్ సోరెన్ సిట్టింగ్ సీఎంని ఇద్దరిని జైల్లో పెట్టారుగా. వాళ్ళు అనుకుంటే ఎంతసేపు జగన్ జైలుకి వెళ్ళడం 2 నిమిషాలు. కానీ వాళ్ళు ఎందుకు అనుకోరు? వాళ్ళ ప్రయోజనాలకి అది వాళ్ళకి ఉపయోగపడదు. జగన్ జైలుకి పోవడం అనేది వాళ్ళ ప్రయోజనాలకి ఏ రకంగా ఉపయోగపడదు. ఎందుకంటే జగన్ కూడా వాళ్ళకి సరెండర్ అయిపోయాడు. కేంద్రాన్ని ఎక్కడ ఒక మాట అన్నట్లేదు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగితే వేలని తిడుతున్నారు తప్ప తెలుగుదేశం వాళ్ళని, మోడీని ఒక మాట అన్నట్లేదు. అట్లాగే అనేక కేంద్ర ఇన్వాల్వ్ అయిన అనేక పథకాలు ఉన్నాయి, వాటిలో ఎక్కడ మోడీని ఒక మాట అన్నట్లేదు జగన్. కాబట్టి క్లియర్గా ఏంటంటే జగన్ మనతోనే ఉన్నాడు కదా అని అయితే అందరికి తెలుసు. ఆయన ఆ వ్యాఖ్యలను కొద్దిగా బ్యాలెన్స్ చెప్పకుండా కొద్దిగా బ్లంట్గా చెప్పడం వల్ల అది అర్థయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా అవమానకరంగా, అంటే నాకు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, జగన్ను మాత్రమే లోపలేయండి అని, దానికి అనుకూలంగా వీళ్ళు ఏం చేస్తారు, వైసీపీ వాళ్ళు ఒక చిన్న బిట్టు కట్ చేసి పవన్ కళ్యాణ్ది, ఈ జగన్ నువ్వు గుర్తుపెట్టుకో, కేంద్రంతో చెప్పి నేను ఒక ఆట ఆడిస్తాను అని చెప్పాడు. ఆ కాంటెక్స్ట్ అంతా చెప్పకుండా ఓన్లీ ఆ డైలాగ్ చెప్పి దీన్ని కనెక్ట్ చేసి పెట్టారు. సో అడగరా అంటే అడుగుతారు. ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేశాడు? అట్లాగే చంద్రబాబు కూడా జగన్ అరెస్ట్ చేయాలని కోరుకోవడం తప్పే ఉంటుంది. పొలిటికల్ పార్టీలు ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీలు ప్రతిపక్షాలని బలహీనపరిచేసి రాజకీయంగా చంపేసి
తాము పర్మనెంట్గా ఉండాలని ప్రతి పొలిటికల్ పార్టీ అనుకుంటుంది. జగన్ కూడా అదే చేశాడు. ఇప్పుడు చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా అదే చేయాలనుకుంటారు. వాళ్ళు సర్వైవ్ కావాలంటే ప్రతిపక్షం ఉండకూడదు. బీజేపీ నేషనల్ వైడ్గా అదే చేస్తుంది, ఓపెన్ గానే చెప్తుంది. కాంగ్రెస్ ముక్త భారత్ మా లక్ష్యం అని చెప్తుంది. సో నిజానికి డెమోక్రసీలో ప్రతిపక్షాలు చాలా ఇంపార్టెంట్. కానీ ఇవాళ ఉన్న వాతావరణం ప్రతిపక్షాలని పొలిటికల్ గా చంపేసి తమకి ఎదురు లేకుండా తామే పరిపాలించాలి, తాము ఇష్టం వచ్చినట్టు పరిపాలించాలి, తమను ఎవరు విమర్శించకూడదు అనే ధోరణి అన్ని పార్టీల్లోనూ, అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీల్లోనూ కనబడుతుంది. కాంగ్రెస్ ఇక్కడ మొన్నటి వరకు రేవంత్ రెడ్డి కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇవాళ మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా అదే రూట్లోనే వెళ్తున్నాడు, వేరే మార్గం ఏం లేదు. అంటే అందరూ చేసే పని వీళ్ళు కూడా చేస్తున్నారు. దాన్ని నేను బ్లంట్గా చెప్పడంలో వ్యతిరేకత వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇవాళ ఉన్న రాజకీయ వాతావరణం ఏంటంటే, నువ్వు నా వైపు ఉంటావా, నా వైపు ఉండకపోతే నువ్వు నా ఎనిమి వైపు ఉన్నట్టే. ఎనిమి వైపు ఉండకుండా కూడా ఒకటి ఉంటుంది. మొత్తం రెండే ఉండవు, మూడు కూడా ఉంటాయి. అంటే అటా ఇటా అనే ఉండదు, ఒక మిడిల్ ప్యాత్ కూడా ఉంటుంది. ఒక మిడిల్ ప్యాత్ మీద నిలబడి నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాను అని ఏ జర్నలిస్ట్ అనుకున్నా ఇవాళ అది సాధ్యం కాదు. అంటే నువ్వు నాతో ఉండాలి, నాతో లేదంటే నా ఎనిమిని, నువ్వు అవతలవాడువా కాదో నాకు నేను తోసేస్తా అవతలకి అనే ఒక ధోరణి పెరిగిపోవడం వల్ల నాగేశ్వరను కూడా వైసీపీలోకి తోసేశారు ఆల్రెడీ. తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్లో కూడా ఈయనకి డ్రెస్ వేసేసి వైసీపీలో పెట్టారు. సో దీని మీద ఆల్రెడీ కేసులు పెట్టారు. ఆల్రెడీ జనసేన వాళ్ళు తీవ్రంగా విమర్శించారు. దాంతో నాగేశ్వర్ ఏం చేశారంటే ఒక 2 స్ట్రాటజీలు నాగేశ్వర్లో కనబడతాయి. ఒకటేమో స్ట్రాటజిక్గా నేను ఉపసంహరించుకుంటున్నాను, బికాస్ ఆయన ఎవరు నాదెండ్ల మనోహర్ హుందాగా నన్ను అడిగాడు, ఆయన అంటే మాకు గౌరవం కాబట్టి ఉపసంహరించుకోమని అడుగుతాను, ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, విపరీతంగా నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన 36 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తే అందులో ఒక దూకుడు నాగేశ్వర్లో కనబడింది. మేబీ ఆయనకి ఒక మద్దతు దొరికినట్టుంది, నన్ను వీళ్ళు అరెస్ట్ చేయరనే ఒక ధైర్యం కూడా ఆయనకు వచ్చినట్టుంది. లేదు తెగింపు కూడా వచ్చిందేమో, అంటే అరెస్ట్ చేస్తే చేస్తారులే అని. లేదు వైసీపీ సపోర్టు కూడా ఆయన తీసుకోవాలనుకుంటున్నాడా అనేది కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన చాలా విషయాలు మాట్లాడాడు 36 నిమిషాల్లో. ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, తెలుగుదేశాన్ని మీరు నా మీద యుద్ధం ప్రకటించారు కాబట్టి ఆ యుద్ధాన్ని నేను ముగిస్తాను, ఆ యుద్ధంలో నేనే గెలుస్తాను, మీరు ఓడిపోతారు అని ఆయన డిక్లేర్ చేశాడు. ఏంటి ఆ యుద్ధం? ఆ యుద్ధం ఏంటంటే, ఎవ్రీడే ఒక ఇష్యూ తీసుకుంటాను, మిమ్మల్ని ఆడుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీడే ఒక ఇష్యూ తీసుకుంటా, ఆ ఎవ్రీడే ఒక వీడియో చేస్తా ఆ ఇష్యూ మీద. ఏం చేస్తారో చేయండి, మీ వల్ల అయితే మీరు చేయండి, నా వల్ల అయితే నేను చేస్తా అన్న ధోరణికి వెళ్ళాడు. ఈ ధోరణి వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? తెలుగుదేశానికి నష్టం, వైసీపీకి లాభం. అంటే ప్రతిపక్ష పాత్ర వైసీపీ సరిగా చేయట్లేదు, వాళ్ళకంటే నేనే బాగా చేస్తున్నానని కూడా ఆయన చెప్పుకున్నాడు. పరోక్షంగా ఓపెన్ గానే చెప్పాడు, డైరెక్ట్ గానే చెప్పాడు. పరోక్షంగా అంతా ఏం లేదు. ఆయన సమర్థించుకుంటా ఏమన్నాడంటే, తెలుగుదేశం వాళ్ళకి నా మీద ఎందుకు కోపం అంటే, నేను ప్రతిపక్ష పాత్ర చాలా సమర్థవంతంగా పోషిస్తున్నాను, వైసీపీ బీజేపీ ఇన్వాల్వ్ అయిన ప్రతి చోట వైసీపీ అడగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్పాడు, ఇది విశాఖ రైల్వే జోన్, దాంట్లో ప్రధానంగా కేకే రైల్ లైన్ రాయగఢ్కి వెళ్ళిపోయినప్పుడు దాని మీద జగన్ మాట్లాడలేదు. అట్లాగే వేదాంత్ కంపెనీకి ఓఎన్జీసీకి సంబంధించిన బ్లాక్ ఇచ్చేస్తే దాని మీద మాట్లాడలేదు, ప్రత్యేక హోదా మీద మాట్లాడట్లేదు, అనేక అంశాల మీద మాట్లాడకపోతే నేను మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళకి నా మీద కోపం. రెండోది, నేను మాట్లాడడం వల్ల వాళ్ళకి నష్టం ఏంటంటే, నాకు క్రెడిబిలిటీ ఉంది జనంలో, నేను ఇంత గొప్పోడిని అంత గొప్పోడిని, నేను తోపు తురుము ఇవన్నీ కూడా చాలా చెప్పుకున్నాడు ఆయన గురించి. ఆయన అంటే విపరీతమైన సొంత డబ్బా కూడా మనకు కనబడుతుంది. అది ముందు నుంచి కూడా నాగేశ్వర్లో ఉంది. చాలా వీడియోల్లో కూడా నేను ఎంత గొప్పోడు అనేది ఆయన చెప్పుకుంటుంటాడు. ఇతరులను కూడా వ్యంగ్యంగా వాళ్ళని అనుకరిస్తూ ఒక హ్యూమిలియేటింగ్ గా కూడా మాట్లాడే ధోరణి ఆయనలో ఉంది. గతంలో చాలా మంది నాకు కూడా చెప్పారు, నేను కూడా చూస్తుంటా, ఆ ధోరణి ఆయనలో ఉంది. సో అలాగే దీంట్లో కూడా నేను ఎంత గొప్పవాడు, నాకు ఎంత క్రెడిబిలిటీ ఉంది అనేది చాలాసేపు చెప్పాడు. చివరికి ఫైనాన్షియల్ టైమ్స్
అమెరికాలో కూడా నా గురించి ఓన్లీ 2 జర్నలిస్టుల గురించి చెప్పింది. అందులో నేను ఒకడు, రామ్ ఒకడు, ఎన్ రాము, హిందూ ఫౌండర్. సో ఇలాగ నేను అంత గొప్పవాడిని, నేను క్లాసులు చెప్పాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, ఇవన్నీ చెప్పుకున్నాడు. ఇంత గొప్పవాడు కాబట్టి నాకు క్రెడిబిలిటీ ఉందన్న. మళ్ళీ నా క్రెడిబిలిటీ వాళ్ళు ఒప్పుకోరు కానీ పాపులారిటీ ఉందన్న. నా వీడియో లక్షలు చూస్తారు. కాబట్టి నేను గతంలో కూడా జగన్ విమర్శించడం వల్ల కూడా జగన్ ఓడిపోయాడని వాళ్ళే చెప్పారు తెలుగుదేశం వాళ్ళు. అందుకని మీరు మమ్మల్ని ఇలాగ రోజు ప్రతిపక్షం లాగా ఆడుకుంటే మేము ఏం చేయాలి సార్? మీరు డబ్బు